ఆత్మహత్య అసలు ఏం జరుగుతుంది? ఈ తీవ్రమైందండి. అనంతపురం జిల్లాలో గత 19 నెలల్లో 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి. చాలా ఎక్కువ కదా. 95 అంటే నెలకు సగటున 5 మంది ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి. ఇదేదో ఊరికనే యాదృచ్ఛికంగా కొంతమంది ఏదో పైన చెప్తున్న మాట కాదు. ఈ మా ప్రజాశక్తి రిపోర్టర్ కూడా స్వయంగా ఊరికి వెళ్ళి ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలతో మాట్లాడి ఇస్తున్నటువంటి ఒక స్టోరీ. అది 24-25 మధ్యలో 95 మంది 100 మంది కదా దాదాపు. అక్కడ నీళ్లు పడడం లేదు, ధరలు లేవు, వాళ్ళకు వైద్య ఖర్చులు కానివ్వండి, వ్యవసాయ ఖర్చులు కానీ భరించలేకపోతున్నారు. రైతులు వరుసగా ఇంత విషాదకరంగా ఆత్మహత్య చేసుకోవడం అన్నది నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సామాజిక పరిశీలన రంగంలో ఉన్న వాళ్ళకు, రాజకీయ పార్టీలకు ఒక సవాల్ లాంటిది. దీని మీద వెంటనే ఏం చేయాలి, వీళ్ళని ఎలా బతికనివ్వాలి, వీళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అని రైతు సంఘాలు ఇవన్నీ కూడా అడుగుతున్నాయి. జనవరి ఈ సంవత్సరం తీసుకుంటే జనవరి నుంచి జూలై వరకు 45 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మన దగ్గర ఇక్కడ హైలైట్ కాదు ఇది. ఇంతమంది ఆత్మహత్య చేసుకోవడం అంటే అనంతపురం చాలా ముఖ్యమైనది, చైతన్యవంతమైనది. లేదా తెలుగుదేశం పార్టీకి రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు కూడా అండగా నిలబడి గెలిపిస్తున్న ఒక జిల్లా అది. అటువంటి చోట ఇంత దారుణ పరిస్థితి, కరువు ప్రాంతం కూడా, అందులో సందేహం ఏం లేదు. మరి అనేక ప్రాజెక్టులు పెద్ద పెద్ద స్వప్నాలు వస్తున్నప్పుడు ఈ నీళ్లు ఇవ్వడానికి సంబంధించింది స్థానికంగా అవసరమైనవి ఎందుకు జరగడం లేదు? వీళ్ళ బంగారం తాకట్టు పడిపోతుంది. ఆ కుటుంబాల్లో కుటుంబ పోషకులుగా ఉండే వాళ్ళు జబ్బుల పాలై వాళ్ళు అలా ఉండిపోతున్నారు. ఒకటి కాదు, ఆ వివరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికైనా బయటికి వచ్చింది కాబట్టి దీన్ని తీవ్రమైన అంశంగా తీసుకొని మీకు తెలియదు. మనం చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ కూడా నేను అనంతపురం నుంచి పోటీ చేస్తానని 2019లో తన రాజకీయ ప్రచారం కూడా అక్కడి నుంచే ప్రారంభించారు. ఒక దశలో వీళ్ళకి వెళ్ళి కొంత సహాయం చేస్తానని డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇది చాలా విషాదకరమైనటువంటి వార్త. అనంతపురం కరువే కాదు, నిజానికి సాహిత్యము లేకపోతే చదువు వీటిలో కూడా చైతన్యవంతమైంది. ఇదొక హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులు లేకపోతే బనకచెర్లలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు తక్షణం వాళ్ళకి ఎలా ఉపశమనం కలిగించాలి, సహాయం ఎలా అందించాలి, ఎవరికి ఏముంది, ఈ నివేదిక తెప్పించుకొని అడుగులు వేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సార్, చట్టసభలో ప్రతినిధులకు వైఎస్ సునీత లేఖ, వివేక హత్య కేసు దర్యాప్తులకు పునఃప్రారంభించాలని కోరిన సునీత. ఇది తెలియదండి. ఇప్పుడు నేను 2 సార్లు మాట్లాడాను. డాక్టర్ సునీత గారు ఆమె బాధను అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ నాన్న కేసు, హంతకులు, ఆమె ఏం చెప్పినా ఆమె చెప్పింది జరగదు కదా. అది కోర్టుల ద్వారా జరగాల్సిందే. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ఒక కేసులో సుప్రీంకోర్టు ఇంకా కొద్ది రోజుల్లో చెప్పాలి. ఇప్పుడు సిబిఐ మేము దర్యాప్తు పూర్తి చేసామని వాళ్ళు చెప్పేశారు. చెప్పిన తర్వాత సిబిఐకి దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? దర్యాప్తు కొనసాగించమంటుందా, లేకపోతే సిబిఐ చెప్పేసింది కాబట్టి దాని మీద స్పందిస్తుందా? ఈ విషయం పరిశీలించాల్సిందే. కానీ ఈ లోపల నేను అనుకోవటం రాజకీయ పార్టీలైనా కుటుంబ సభ్యులైనా ఎవరు ఎటు మాట్లాడినా కానీ అదేదో పెద్ద పరిష్కారానికి దారి తీస్తుందని నేను అనుకోవట్లేదు. ఆమెకు హక్కు ఉంది, ఆమె ఆందోళన చేయొచ్చు, ఆమె లేఖ కూడా రాయొచ్చు. కానీ ఇవన్నీ రాజకీయమైన ఒక కదలికకు మీడియాలో ఈ అంశాన్ని సజీవంగా ఉంచడానికి ఉపయోగపడతాయి తప్ప సాంకేతికంగా ఇవేమీ దోహదపడే పరిస్థితి ఉండదు. మనం సుప్రీంకోర్టు తీర్పు కోసం, ఉత్తర్వుల కోసం మనం ఎదురు చూడాలి. డాక్టర్ సునీత అయినా అంతే, ఇంకా ఆమె అయినా కానీ చేయగలిగింది ఏమీ అంతకంటే లేదు. సార్, ఓటు వార్ క్లైమాక్స్, పార్లమెంట్ ఫైర్ చాలా తీవ్రమైన విషయం అండి. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అది పెద్ద ప్రకంపనలు సృష్టించి రాహుల్ గాంధీ ఆటం బాంబు పేలుస్తానని చెప్పి ఓట్లు దాదాపు 1,00,000 ఓట్లు కృత్రిమంగా తీసుకొచ్చారు. ఈ మహదేవపూర్ అనే బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలో ఇది ఒక అసెంబ్లీ సెగ్మెంట్. ఇవన్నీ ఆయన సాక్ష్యాధారాలతో చెప్పిన తర్వాత కూడా ఎన్నికల